టోలీ చౌకీలోని హస్నాథ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనానికి చెందిన గోవా కట్టెలు కూలి 5 కార్మికులు కింద పడ్డారు. 3 స్పాట్లో చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ కొనసాగిస్తున్నారు. టోలీ చౌకీలోని హస్నాథ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనానికి చెందిన గోవా కట్టెలు కూలి 5 కార్మికులు కింద పడ్డారు. 3 స్పాట్లో చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ కొనసాగిస్తున్నారు. गेट नंबर 1 पे టోలీ చౌకీలోని హస్నాథ్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనానికి చెందిన గోవా కట్టెలు కూలి 5 కార్మికులు కింద పడ్డారు. 3 స్పాట్లో చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను స్థానిక హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. అజయ్, ప్రమాదం ఎలా జరిగింది, కారణాలేంటి? విశాఖపట్నం నగరంలోని టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ హస్నాథ్ కాలనీలో ఒక భవన నిర్మాణం జరుగుతుంది. సో ఆ భవన నిర్మాణంలో భాగంగా చాలా మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. సో ఈ 5 ఫ్లోర్ బిల్డింగ్ సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ పై అంతస్తుకు సంబంధించి అక్కడ నిర్మాణ పనులు చేస్తుండగా ఈ పోల్ కర్రలు పెట్టి వాటిపైన నిల్చుని కార్మికులు చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికులు కావచ్చు, ప్రైమరీగా పోలీస్ అధికారులకు కూడా సమాచారం అందింది. సో ఆ పోకడలు ఒక్కసారిగా విరిగిపడడంతో దాదాపు 5 కార్మికులు, అందులో 3 స్పాట్ లో మరణించగా మరికొంతమంది కార్మికులు ప్రస్తుతం టోలీ చౌకీలో ఉన్నటువంటి సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే స్థానికంగా పోలీసులకి సమాచారం అందించడంతో పాటు ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సంబంధించిన అధికారులు, ఇతర రెస్క్యూ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ప్రస్తుతం టోలీ చౌకీ అల్ హస్నాథ్ కాలనీలో ఏదైతే భవన కార్మికులు కింద పడి చనిపోయే ఘటనా స్థలం వద్దకి చేరుకున్నారు. సో మొత్తము ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రము ఈ మొత్తం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే స్థానికులు కావచ్చు, పోలీసుల నుండి మనకు అందుతున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇక్కడ ఆ భవన నిర్మాణం జరుగుతున్న క్రమంలో బహుళ అంతస్తుల భవనానికి సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. చాలా మంది కార్మికులు ఇతర ప్రాంతాల నుండి వచ్చి కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మృతి చెందిన 3 వ్యక్తులు అనుకోవచ్చు, దాంతో పాటు గాయపడ్డవారు అనుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన బంధువులకు కూడా ప్రస్తుతము అధికారులు సమాచారం అందించారు. సో వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎంత కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు, వీటన్నిటికి సంబంధించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ప్రస్తుతము పోలీసులు అయితే సేకరిస్తున్నారు. సో ఒక బాధాకరమైన ఘటన. భవన నిర్మాణ కార్మికులు పుట్టగూటి కోసము ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో ఈ విధంగా ఆ ప్రమాదం జరగడము దురదృష్టకరము అనేది అందరూ కూడా భావిస్తున్న అంశము. సో ప్రస్తుతం అయితే ఇంకా లోపల ఇప్పటి వరకు 3 మృతి చెందారు, 2 గాయపడ్డారు అనేది ప్రైమరీగా దర్యాప్తు అనుకోవచ్చు, లేదా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ని బట్టి అధికారులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కానీ ఇంకా లోపల కార్మికులు ఎవరైనా ఉన్నారా, వీళ్ళకి సంబంధించిన వారు అనే దానిపైన ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు గాయపడ్డ వారికి సంబంధించిన పరిస్థితి కూడా కొంతమేరకు క్రిటికల్ గానే ఉంది అన్నట్లు ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే దాదాపు 5 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్. సో ఆ 5 ఫ్లోర్ సంబంధించి పై అంతస్తు నుండి కింద పడిపోయారు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి స్పాట్ లోనే 3 మరణించారు అనేది చాలా క్లియర్ గా అధికారులు చెప్తున్నారు. సో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు అంతా కూడా ప్రస్తుతం స్పాట్ కి చేరుకున్నారు. సో అధికారులు మొత్తం కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్. సో ఘటనకు సంబంధించి మాత్రము ఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం వాళ్ళంతా ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎంత కాలంగా ఇక్కడ పనిచేస్తున్నారు, సో దీనికి సంబంధించిన ఎంటైర్ వివరాలు మొత్తం కూడా ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో బిల్డింగ్ సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటారో యజమాని నుండి కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఇటు పోలీసులు, దాంతో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు, ఇతర డిజాస్టర్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో ఓవరాల్ గా ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే మృతి చెందినట్లు అఫీషియల్ గానే అధికారులు చెప్తున్న అంశము. దాంతో పాటు ఇంకో 2 తీవ్రంగా గాయపడ్డ సిచ్యువేషన్ కూడా ఉంది.
సో ఓవరాల్ గా టోలీ చౌకీలో జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఘటనకు సంబంధించి బిల్డింగ్ మొత్తం కూడా నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఈ బిల్డింగ్ నిర్మాణ పనులకు సంబంధించి మొత్తం 5 floors సంబంధించిన బిల్డింగ్ లో ప్రమాదం జరిగింది కాబట్టి పై నుండి కార్మికులు కింద పడిపోయారు. సో కింద పడిపోయినప్పుడు కొన్ని వాహనాలు ఉన్నాయి, దాంతో పాటు ఇటు గోవా కర్రలు, ఎందుకంటే సాధారణంగా బిల్డింగ్ వర్క్ జరుగుతున్న టైంలో వాటిపైన నిల్చునే కార్మికులు అంతా కూడా పనిచేస్తుంటారు కాబట్టి సో బిల్డింగ్ ఈ ప్రమాదం జరిగింది అనేది అధికారులు కూడా చెప్తున్న ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి మాత్రము అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నారు. ఏం జరిగింది అనే దానిపైన అధికార యంత్రాంగము ప్రస్తుతం దర్యాప్తు మొత్తం 3 కార్మికులు మృతి చెందారు. దాంతో పాటు మరికొంతమంది భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డ క్రమంలో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ కూడా ఆరా తీస్తున్నారు. ఏం జరిగింది అనే దానిపైన పూర్తిగా అధికార యంత్రాంగము ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న అంశము. సో మొత్తం 3 కార్మికులు మృతి చెందారు. దాంతోపాటు మరికొంతమంది భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడ్డ క్రమంలో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళకు సంబంధించిన కండిషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కార్మికులు ఏదైతే బిల్డింగ్ నుండి కింద పడిపోయారో ఆ బిల్డింగ్ సంబంధించిన స్పాట్లో మనం ఉన్నాం. సో ఆ బిల్డింగ్ సంబంధించి మొత్తము బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. సో ఆ బిల్డింగ్ పై నుండి వాళ్ళు పడ్డప్పుడు కింద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చూడొచ్చు. మొత్తము గోవా కర్రలు కావచ్చు, దాంతోపాటు ఇటు ఇటుకలు, ఎందుకంటే నిర్మాణం జరుగుతున్నప్పుడు వివిధ రకాల సామాగ్రి కూడా బిల్డింగ్లో ఉంటుంది. సో ఇటు గోవా కర్రలు, ఇటుకలు అవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పైనుండి కింద పడ్డ కార్మికులు మరణించిన సిచ్యువేషన్. దాంతోపాటు కొన్ని వాహనాలు కూడా ఇటు బిల్డింగ్ ఆనుకొనే ఒక సందు ఉంది. సో ఈ గల్లీ నుండే రాకపోకలు కూడా సాగిస్తుంటారు. పక్కనే గృహ నివాసాలు ఉన్నాయి. సో ఇక్కడ వాహనాలు కొన్ని పార్క్ చేస్తున్న క్రమంలో వాహనాలు కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ ఉంది. సో ఈ బహుళ అంతస్తులకు సంబంధించిన బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్న టైంలోనే ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికులు బిల్డింగ్ పైన నుండి కింద పడి మృతి చెందినట్లు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా స్థానికుల నుండి అధికారులు తీసుకుంటున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొత్తం ఇటు రక్త మరకలు అనుకోవచ్చు, లేకపోతే కార్మికులకు సంబంధించిన ఫుట్వేర్ ఎవరైతే పైనుండి కింద పడిపోయారో వాళ్ళకి సంబంధించిన చెప్పులు, దాంతోపాటు షూస్ అవన్నీ కూడా చెల్లా చెదరుగా పడిపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఈ నిర్మాణ కార్మికులు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళు ఎంతకాలంగా ఈ పర్టికులర్ బిల్డింగ్ సంబంధించిన నిర్మాణ విషయంలో పనిచేస్తున్నారు, ఇదంతా కూడా ప్రస్తుతం అధికారులు ఇటు బిల్డింగ్ సంబంధించిన యజమాని కావచ్చు, లేకపోతే స్థానికుల నుండి పూర్తి స్థాయి వివరాలు అడిగి తెలుసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా భవనం నిర్మాణం చేస్తున్న టైంలో కర్రలు కట్టుకొని మొత్తం కూడా పైన ఏమైనా చేయాలి అంటే వాటిని ఆసరాగా చేసుకుని వాటిపైన నిలబడి కార్మికులు పనిచేస్తుంటారు. సో సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తున్న టైంలో ఆ కట్టిన కర్రలు కొంత మేరకు లూజ్ అయిపోయి అవి మొత్తం కూడా విరిగిపోవడంతో పైనుండి ఉన్న పాటున కూడా కార్మికులు ఎవరైతే పైన పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా కింద పడిపోయిన సిచ్యువేషన్. సో కింద పడిపోయిన టైంలోనే కొంతమంది మృతి చెందారు, మరి కొంతమంది గాయపడ్డారు. సో మృతి చెందిన వారికి సంబంధించిన వివరాలు, దాంతోపాటు గాయపడ్డ వారికి సంబంధించిన వివరాలు వీటన్నిటి కూడా ప్రస్తుతం అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇటు వివిధ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఇటు టీమ్స్తో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు, దాంతోపాటు లోకల్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో కూడా స్థానికుల నుండి ఘటనకు సంబంధించి అంటే సరిగ్గా ఏ టైంకి జరిగింది, రోజు వీళ్ళు పనిచేస్తున్న టైంలో తీసుకుంటారు. ఎందుకంటే ఒక భవన నిర్మాణానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి ప్రికాషన్స్ ఈ యజమాని తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రమాదానికి సంబంధించి అంటే ప్రమాదంలో ప్రస్తుతం 3 అయితే
స్పాట్లో మృతి చెందారు అనేది అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. దాంతోపాటు మరికొంతమంది గాయపడ్డారు. సో ఆ గాయపడ్డ వారికి సంబంధించి మెరుగైన వైద్యం అందించాలి అని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ప్రస్తుతం అధికారులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్న సిట్యుయేషన్. ఇటు హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు ఇతరేతర రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సో ఓవరాల్గా సిట్యుయేషన్ మనం ఏ విధంగా ఉంది అనేది మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. మొత్తం కూడా ఇటు గోవా కర్రెలు ఏదైతే నిర్మాణానికి సంబంధించి కర్రెల్ని యూజ్ చేసుకొని వాటిని బేస్ చేసుకొని కార్మికులు పనులు చేస్తుంటారు కాబట్టి ఒక్కసారిగా ఆ కర్రలు విరిగిపడము, సో కింద ఉన్నపాటున పడిపోవడంతో నిర్మాణం చేస్తున్న టైంలో ఇటుకలు కావచ్చు, ఇతరేతర సామాగ్రి అవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళపైన పడ్డము కారణంగానే కార్మికులు మృతి చెందినట్లయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. సో ఇంకా ఈ ఘటనకు సంబంధించి మొత్తము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, దర్యాప్తు చేసిన తర్వాతనే దీనిపైన పూర్తి క్లారిటీ వస్తుంది అనేది కొంతమేరకు అధికారులు భావిస్తున్నారు. స్థానికుల నుండి అధికారులు కూడా పూర్తి స్థాయి వివరాలు సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. సో ఒక్కసారిగా షాక్కి గురి చేసింది ఒక దురదృష్టకర పొట్టకూట కోసము, తెరువు కోసము ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలు ఈ విధంగా మృతి చెందడం. గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయి. దాంతోపాటు మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్టు ప్రస్తుతము అధికారులు అయితే చెప్తున్న సిట్యుయేషన్ ఉంది. సో ఓవరాల్గా అధికారులు మొత్తం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సో ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరిస్తున్న సిట్యుయేషన్. మనతో పాటు అధికారులు ఉన్నారు. సార్ సరిగ్గా ఏ టైం జరిగింది, అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏ టైం జరిగింది? ఈ మధ్యాహ్నం ఒక 1 అవర్ బ్యాక్ 4 o'clock 5 అవుతుంది కదా, 4 o'clock వరకు జరిగింది చెప్తాను. ఎంతమంది చనిపోయారు సార్ ఇప్పటివరకు అయితే ఇద్దరు చెప్తున్నారు. ఇంకా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా అది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మేము ప్రివెంటివ్ మెజర్స్ కింద వాళ్ళందరూ పబ్లిక్ అందరినీ ఇక్కడ రాకుండా దూరం పెడుతున్నాము. అది ఓకే. ఇద్దరు గాయపడ్డారు, ఆలీ హాస్పిటల్ ఉన్నారు. ఇది అధికారులు ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడే ఘటన జరిగింది కాబట్టి ఏం జరిగింది అనే దానిపైన వివరాలు తీసుకోవడంతో పాటు ఇటు ఎవరు మృతి చెందారు వాళ్ళకి సంబంధించిన పేర్లు అనుకోవచ్చు, దాంతోపాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించాం. వాళ్ళ పేర్లు కూడా ఇంకా తెలియదు. వాళ్ళకి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్నాము. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ ఘటన జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఫస్ట్ బయటికి పంపించడము, ఎందుకంటే ఈ వివరాలు సేకరించాలి అన్న, దర్యాప్తు చేయాలి అన్న కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇదంతా కూడా క్లియర్ చేసుకున్న తర్వాత ఎవరైతే మృతి చెందారు, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కీలకమైన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరిస్తాము అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం వివిధ శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. సో ఘటన జరిగి దాదాపు ఒక 45 minutes అవుతుంది. 45 minutes క్రితము ఈ ప్రమాదం జరిగింది. సో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతోపాటు రెస్క్యూ టీమ్స్ ఏవైతే ఉంటాయో ఇటు డిఆర్ఎఫ్, హైడ్రా, దాంతోపాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ప్రస్తుతం స్పాట్కి చేరుకున్నారు. స్పాట్కి చేరుకున్న తర్వాత ఇప్పటికే పోలీసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ బిల్డింగ్ ఏదైతే ప్రమాదానికి ప్రస్తుతం కారణమైందో ఆ బిల్డింగ్ సంబంధించిన లోపలికి కూడా పోలీసు సంబంధించిన టీం వెళ్ళింది. లోపల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏ విధమైన మెజర్స్ పాటిస్తున్నారు. ఎందుకంటే భవన నిర్మాణం చేసేటప్పుడు కొన్ని మెజర్స్ పాటించాల్సి ఉంటుంది. కార్మికులకు సంబంధించి వాళ్ళు పనిచేస్తుంటారు, సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరము బిల్డింగ్ సంబంధించిన యజమాని పైన ఉంది. సో అందుకే లోపల నుండి టీమ్స్ బయటకు వస్తున్న సిట్యుయేషన్ మనం చూస్తున్నాం. దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న సిట్యుయేషన్ ఉంది. సో ఓవరాల్ గా ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రము ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే జరిగింది, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి దర్యాప్తు చేస్తున్నాము. మృతులకు సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, దాంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని స్థానికంగా ఆసుపత్రికి తరలించాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన వివరాలు, మృతులకు సంబంధించి వాళ్ళు ఏ ప్రాంతం నుండి వచ్చారు అనేది కూడా మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా దీనికి సంబంధించిన సమాచారము అందిస్తాము అనేది అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రము ఒక
బాధాకరమైన విషయము. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు బాధాకరమైన విషయం అనేది అందరూ కూడా భావిస్తున్నారు. క్లియర్గా చెప్తున్నారు. సరిగ్గా పెద్ద శబ్దం వచ్చింది ఒక్కసారిగా, ఎందుకంటే కర్రలు విరిగిపోవడము, అవన్నీ విరిగిపోయిన తర్వాత ఆ కర్రల పైన నిలబడి పనిచేస్తున్న వారు కింద పడిపోవడము.